నమస్తే అండి. వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈరోజు పొట్లకాయతో పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది అన్నంలోకి, చపాతీ, పుల్కా లాంటి ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం పొట్లకాయల్ని ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. మీకు ఇంకా చిన్న ముక్కలు కావాలంటే సగం స్లైసెస్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, కొద్దిగా 8-9 మెంతులు, ఇంగువ వేసుకొని పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి చిట్పట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసి ఈ ముక్కలకి మాత్రమే సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గనియాలి. తర్వాత ఒకసారి తీసి చూసుకుంటే ఇంకా ఉడకలేదు, మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. సుమారు 8-9 నిమిషాలు అయిన తర్వాత బాగా మగ్గినాయి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు చిలక కొట్టుకున్న పెరుగు తీసుకుని ఈ పెరుగుకి మాత్రమే సరిపడా ఉప్పు, మనం ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు వేసాము, ఈ పెరుగుకి మాత్రం సరిపడా ఉప్పు వేసుకొని ఆల్రెడీ పోపు చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కలిపేయటమే. చాలా సింపుల్గా అయిపోయింది పెరుగు పచ్చడి. అంతేనండి, డన్. Enjoy. Bye bye.